శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో అఖండ రాజయోగం పొందబోతున్నటువంటి రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసులలో కొన్ని రాసుల వారు అఖండ రాజయోగం పొందబోతున్నారు. అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రాసులను మనం పరిశీలిస్తే ఆ రాసులలో మొట్టమొదటి స్థానంలో తులారాశి ఉంటుంది. ఎందుకంటే 2026 సంవత్సరంలో రాజయోగంలో ప్రప్రథమంగా తులారాశి ఉండటానికి కారణం, సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు శని, రాహువు, కేతువు, గురువు ఈ 4 గ్రహాలను బట్టి సంవత్సర ఫలితాలు తీసుకుంటాం. కాబట్టి ఈ 4 గ్రహాలలో 3 గ్రహాలు యోగించేటటువంటి రాశి తులారాశి. అంటే 100కి 75% అనుకూల ఫలితాలు పొందే రాశి తులారాశి. తులారాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో గ్రహాలు మనం పరిశీలిస్తే గురుగ్రహము 2026లో 7 నెలల పాటు అద్భుతమైన అదృష్టాన్ని కలిగింపజేస్తోంది. దానివల్ల ఆర్థిక పరంగా బాగుంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. గురువు 7 నెలల పాటు అద్భుతంగా యోగిస్తున్నాడు. అలాగే తులారాశి వాళ్ళకి 2026 సంవత్సరం మొత్తం కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు శని 6వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే భయంకరమైన శత్రువులు నశించిపోతారు, కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది, ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరగలుగుతారు. అలాగే కేతువు తులారాశి వాళ్ళకి 11వ ఇంట్లో అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల భగవద్ అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆకస్మికంగా ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. కుటుంబ జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. ఏ అద్భుత ఫలితమైనా ఆకస్మికంగా పొందటానికి తులారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క రాహుగ్రహం మాత్రమే యోగించట్లేదు. కాబట్టి సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు మనం చూసే 4 గ్రహాల్లో గురుగ్రహము, శనిగ్రహము, కేతుగ్రహం ఈ 3 గ్రహాలు యోగిస్తూ 75% అనుకూల ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఒక్క రాహుగ్రహం మాత్రమే యోగించట్లేదు. కాబట్టి 2026లో తులారాశి వాళ్ళు అఖండ రాజయోగం పొందబోతున్నారు. వాళ్ళు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేలాగా అద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు ఉంటాయి. విశేషమైన అదృష్టాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో అఖండ రాజయోగం పొందబోతున్నటువంటి 2వ రాశి వృషభ రాశి. దానికి కారణం ఏంటంటే తులారాశిలాగే వృషభ రాశి వాళ్ళకు కూడా సంవత్సర ఫలితాలు చూసే 4 గ్రహాలలో 3 గ్రహాలు యోగిస్తున్నాయి. వృషభ రాశి వాళ్ళకి 2026లో 5 నెలల పాటు గురువు అద్భుతంగా యోగిస్తున్నాడు. ఆ 5 నెలల్లో కూడా ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది, కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా రాహు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 10వ ఇంట్లో రాహు సంచారం వల్ల అబ్రాడ్ వెళ్ళి ఎక్సలెంట్గా సక్సెస్ అయ్యే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. జీవితంలో ఉన్నట్టుండి టాప్ పొజిషన్కి వెళ్ళే యోగం 10వ ఇంట్లో రాహు సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళకి 2026లో ఉంది. 2026లో డిసెంబర్ 5 వరకు 10వ ఇంట్లో రాహు అద్భుతంగా యోగిస్తున్నాడు. అలాగే సంవత్సరం మొత్తం కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు శనీశ్వరుడు విశేషంగా యోగిస్తున్నాడు. శని సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి 11వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే కొద్దిగా కష్టపడితేనే అద్భుతమైన విజయాలు వృషభ రాశి వాళ్ళు 11వ ఇంట్లో శని సంచారం వల్ల పొందగలరు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి శని యోగిస్తున్నాడు, గురువు యోగిస్తున్నాడు, రాహువు యోగిస్తున్నాడు. ఒక్క కేతుగ్రహం మాత్రమే యోగించట్లేదు. కేతువుకు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. 100కి 75% అనుకూల ఫలితాలు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి 2026 సంవత్సరం మొత్తంలో కూడా 12 రాసుల్లో ఈ 2 రాసుల వాళ్ళు అఖండ రాజయోగాన్ని పొందటానికి, అదృష్టం అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 2 రాసులు మొట్టమొదటి రాశి ఫస్ట్ ప్లేస్లో ఉండే రాశి తులారాశి, ఆ తర్వాత 2వ రాశి సెకండ్ ప్లేస్లో ఉండే రాశి వృషభ రాశి. ఎందుకంటే తులారాశికి 7 నెలలు గురుబలం ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి 5 నెలల గురుబలం ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్లో ఉంటుంది. కానీ
4 గ్రహాలకు 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 75% అనుకూల ఫలితాలు ఈ 2 రాశుల వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు 2026 సంవత్సరంలో అదృష్టాన్ని చేతులారా అందుకోవటానికి సిద్ధంగా ఉండండి. ఎప్పటికప్పుడు ఏ రాశులకి రాజయోగం కలుగుతుందో, గ్రహాలు ఏ విధంగా మారాయో వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.